పిల్లరా, మానవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఎంతో ఆశతో, సంతోషంతో, గురి కలిగి ఎన్నో ఆశలతో ప్రారంభిస్తాం. కానీ ప్రారంభించబడినటువంటి ఆ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతూ ఉన్నప్పుడు, పోరాటాలు ఎదురవుతున్నప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాడు మనుష్యుడు. ఏం చేసినా అది రాణించకపోతే, ఎలాగునైనా వృద్ధిలోనికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని ఆటంకాలే ఎదురవుతూ ఉంటే, మరి భవిష్యత్ అంతా కూడా అగమ్య గోచరంగా కనబడుతూ ఉంటే, తన కనుచూపు మేరలో వెలుగుకు బదులు చీకటే ఎదురవుతూ ఉంటే మనుషుడు కృంగిపోయేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆశలన్నీ చచ్చిపోయినప్పుడు, సంతోషం ఏమాత్రము కూడా తన జీవితంలో కనబడినప్పుడు ఆ కృంగుబాటుకు గురైపోతూ ఈ బ్రతుకు వలన ప్రయోజనం ఏంటనేటువంటి నిరాశ, నిస్పృహల్లోకి మానవుడు వెళ్తాడు. అయితే దేవుని వాక్యం ఒక మంచి మాటను మనకు గుర్తు చేస్తూ ఉంది. కీర్తనలు 16వ కీర్తన 8వ వాక్యంలో మనం చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుదును అంటాడు పిల్లరా భక్తుడైనటువంటి దావీదు. నిజంగా గమనించండి, దావీదు జీవితంలో లాంటి పోరాటాలు ఎన్నో ఎదురైనప్పుడు నిశ్చయముగా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద గురి నిలిపి తన భవిష్యత్తును స్థిరపరుచుకున్నాడు. నీకు ఒక్క మాట చెప్పున, నీ ప్రతి అవసరత, ప్రతి ఆలోచన, తలంపు దేవుని మీద పెట్టు. నీ గురి ప్రభు అయినటువంటి యేసయ్య అయి ఉంటే నిశ్చయంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. అట్టి కృప దేవుడి నేడు దినాన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.